రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సచివాలయంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్తో సమావేశమైంది. రాష్ట్రంలో పర్యాటక రంగం బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణకు పలు సూచనలు చేశారు. పరిశ్రమలు, ఆతిథ్యం, ట్రావెల్, ఏవియేషన్, లాజిస్టిక్స్, ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులతో టూరిజం స్టాక్ హోల్డర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రవాసాంధ్రుల సాయంతో విజిట్ ఏపీ ప్రచారాన్ని గ్లోబల్గా ప్రమోట్ చేయాలని విన్నవించారు. 50 కోట్ల లోపు వ్యయంతో నిర్మించే ఎంఎస్ఎంఈ పర్యాటక ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులిచ్చేలా ఫాస్ట్ ట్రాక్ విధానం తీసుకురావాలన్నారు. లేపాక్షి, గండికోట, విలుం గుహలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా చూడాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. పెండింగ్లో ఉన్న పర్యాటక ప్రతిపాదనల క్లియరెన్స్ను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. హోటల్ ఇండస్ట్రీలో పెద్ద హోటల్సే కాకుండా చిన్న హోటల్ను కూడా ఎంకరేజ్ చేయాలని కొద్ది రోజుల్లోనే విజయవాడలో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో వైజాగ్లో ఒక ట్రావెల్స్కి సంబంధించింది చాలా లార్జ్ స్కేల్లో పెట్టాలని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100 మంది ట్రావెల్స్కి సంబంధించిన అన్ని జిల్లాల వాళ్ళని ఈ వారం 10 రోజుల్లో ఒక మీటింగ్ పెట్టడానికి డేట్ ఇస్తా అన్నారు. విజిబిలిటీ పెరగాలి, మనకి ఇన్బౌండ్ టూరిస్టులు పెరగాలనే దాని మీద కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా మనకి ఫుట్ ఫాల్స్ పెరగాలంటే మిడ్ సెగ్మెంట్లో లెస్ దాన్ 50 crore ప్రాజెక్ట్స్ని మనం వెంటనే రిజాల్వ్ చేసి దానికి గనక ఊతం గనక ఇవ్వగలిగితే సో ఇంపార్టెంట్ సర్క్యూట్స్లో క్విక్గా డెవలప్ అవుతాయి. ఈ ఇన్బౌండ్ టూరిజం పెరగాలనుకున్నప్పుడు రైల్వేస్తోనూ, ఎయిర్లైన్స్తోనూ, క్రూజ్ ఆపరేటర్స్తో కూడా లింకప్ చేసుకుని మనం ప్రమోషనల్ ఈవెంట్గా చేసినప్పుడు ఇన్బౌండ్ టూరిస్టులు పెరుగుతారని చెప్పడం జరిగింది. టూరిజం అంటేనే 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మైక్రో, స్మాల్, మీడియం సెగ్మెంట్లో ఉంటాయి. పెద్ద ప్రాజెక్టులను ఎలాగైతే ఎస్ఐపిసి, ఎస్ఐపిబి రూట్లో ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్తున్నారో అలాగే డిపార్ట్మెంటల్ లెవెల్లో లెస్ దాన్ 50 crores ఉన్న ప్రాజెక్టులన్నిటికి కూడా ఒక మెకానిజము, మొడాలిటీ డెవలప్ చేసి వీటన్నిటిని ఈ ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి వాటికి సమ్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ అష్యూరెన్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది మన పాలసీలో.